అక్కడ ప్రభుత్వాలే పరిగణలోకి తీసుకున్నాయి. ఏకంగా జపాన్లో 8.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్టుగా జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసేది. దానికి తగ్గట్టుగానే దాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి జపాన్ ప్రభుత్వం చెప్తోంది. మెగా ఎర్త్ క్వేక్ గదిని అభివర్ణిస్తున్నారు. ముందస్తు చర్యలు చేపట్టింది అక్కడి జపాన్ ప్రభుత్వం. సునామీ వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జపాన్ భూగర్భంలో అక్కడ నాన్ కైట్రఫ్ ఫలకలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాన్ కైట్రఫ్ ఫలకల్ని భూకంపాలు సునామీలకి కారణమవుతున్నాయని అక్కడి సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. మెగా భూకంపం కారణంగా 3 లక్షల మంది మరణిస్తారని చెప్తున్నారు. సో బాబా వంగా జోస్యానికి ఈ తాజా పరిణామాలు మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. నాన్ కైట్రఫ్ అనేది భూమి లోపల 800 కిలోమీటర్ లోతులో ఉంటుందట. అదొక భూమి పొర. సో ఎర్త్ ప్లేట్స్ అవన్నీ కూడా ఆ ఎర్త్ ప్లేట్స్ లో కదలికల కారణంగానే 800 కిలోమీటర్ లోతులో ఆ ఎర్త్ ప్లేట్స్ లో కదలికల కారణంగానే జపాన్ లో ఒక భారీ మెగా ఎర్త్ క్వేక్ వచ్చే అవకాశం ఉందట. దీని కారణంగా 3 లక్షల మంది మరణిస్తారని చెప్పి జపాన్ ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. భవిష్యత్తులో 3 లక్షల మంది వరకు ప్రాణాలను బలిగొనేటువంటి నాన్ కైట్రఫ్ మెగా క్వేక్ కోసం సంసిద్ధమైనటువంటి చర్యలు మెరుగుపరుస్తామని జపాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. 2025 జనవరిలోనే ఇది ప్రారంభమవుతున్న ఒక అంచనా వేశారు. దానిలో భాగంగానే 8.0 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. దాదాపుగా 90% వరకు అది జరుగుతుందని అంచనా వేశారు. ఇది రాబోయేటువంటి 30 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని తాకింది. సో ఆ తర్వాత మార్చిలో కొత్త జాతీయ ప్రభావ అంచనా ప్రకారంగా సునామీతో పాటుగా వచ్చినటువంటి అన్ని సంఘటన విస్తృతి విధ్వంసానికి కారణమవుతుందని అంచనా వేశారు. సుమారుగా 3 లక్షల మంది మరణాలు సంభవించే అవకాశం ఉందని, 2 ట్రిలియన్ విలువ గల నష్టాన్ని చేకూర్చే అవకాశం అని కూడా అంచనా వేశారు. సో ఇది మళ్ళీ చెప్తున్నా వినండి, 2025, 1945 2 క్యాలెండర్లు కూడా సరిపోలుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పుడు 2025 జనవరిలో అంచనా వేశారట. 1945 జనవరిలో కూడా జపాన్లో 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎగ్జాక్ట్గా జనవరి నెలలోనే 1945లో. అయితే అటువంటి విధంగానే వస్తున్న అంచనా వేస్తూ శాస్త్రవేత్తలు కొంత అక్కడ పరీక్షలు చేపడితే ఆ పరీక్షలో భాగంగా నాన్ కైట్రఫ్ అనేది భూమి పొరల్లో ఏర్పడేటువంటి కొన్ని మార్పులు దాన్ని నాన్ కైట్రఫ్గా లేకపోతే అభివర్ణిస్తారు. దాన్ని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. సో ఆ మార్పులు భూమి లోపల 800 కిలోమీటర్ దగ్గర సంభవిస్తాయట. దాని కారణంగా జపాన్లో భూకంపం వచ్చే అవకాశం ఉంది. 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. 2 ట్రిలియన్లో ఒక నష్టం కలుగుతుందని కూడా అంచనా వేశారట. కానీ 1999లో మంగా కామిక్లో ఈ ప్రాంతానికి అరిస్టా హెచ్చరిక జారీ చేసి తర్వాత ఇది వార్త నిలిచింది. సో అప్పుడు బాబా వంగా కూడా అప్పుడు 1999లో కూడా ఈ ప్రాంతానికి అరిష్టమని హెచ్చరించిందట. ఆ నేపథ్యంలో మరోసారి తెరమీరికి వచ్చింది. సో ప్రస్తుతానికి జపాన్లో ఒక హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతానికి వరుస భూకంపాలు జపాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. నిన్ననే తుత్సుంగో అనేటువంటి ప్రాంతం దగ్గర భూకంపం సంభవించింది. 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం పెద్ద ఎత్తున అటు మలేషియా, థాయిలాండ్ ఇతర ప్రాంతాలపై కూడా చూపించింది. సో తత్సుంగో జరిగినటువంటి ఆ భూకంపం సంబంధించిన విషయం పైన అక్కడి జపాన్ ప్రభుత్వం కొంత అలర్ట్ అయింది. సో ఈరోజు జూలై 5. సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఇంకా భూమి కంపిస్తోంది జపాన్లో. సో దాంట్లో 4.2గా నమోదైంది ఒక దగ్గర. ఆ తర్వాత మరొక చోట 2.2 తీవ్రతతో నమోదైంది. మరో చోట 5.4 తీవ్రతతో నజీ అనేటువంటి ప్రాంతాల్లో, కగోషిమా అటువంటి ప్రాంతాల్లో 9 గంటల క్రితం 5.4 మాగ్నిట్యూడ్తో మరోసారి భూకంపం నమోదైంది. సో వరుస భూకంపాలు మరింతగా బెంబేలెత్తిస్తున్నాయి. సో ఆల్రెడీ జూలై 5 కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కూడా కొంత ప్రస్తుత పరిస్థితి అంచనా వేస్తే ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో విషయాలు తెలుసుకొని తీవ్రమైనటువంటి ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయం పైన అంచనా వేస్తూ అక్కడ పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ టీమ్ని లాంచ్ చేశారు. సో నాన్ కై ట్రౌఫ్ పైన మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, సో ఏంటి జపాన్లో మెగా ఎర్త్క్వేక్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా అక్కడి ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు అంచనా వేయడంతో పాటుగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడికి ఇప్పటికే సహాయక సిబ్బంది లాంచ్ చేశాయి. వివిధ ప్రాంతాలు ఎక్కడైతే అంచనా వేస్తున్నారో అక్కడ ప్రజలను కూడా ఎవాక్యువేట్ చేస్తున్నారు. సుమారుగా 17,000 ఐలాండ్స్ నుంచి జపాన్ ప్రభుత్వం అందరిని కూడా ఎవాక్యువేట్ చేయిస్తుంది, అక్కడి నుంచి తరలిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇది ఎటువంటి పరిణామాలకు దారితీయొచ్చు? నిజంగానే బాబా వంగా జోస్యం నిజం కాబోతోందా? రైట్.
రైట్ మనోజ్, మనం చూస్తే కనుక జపాన్ గవర్నమెంట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే రానున్న 30 సంవత్సరాల్లో 8 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించి ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది. 8 మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఒక సివియర్ మ్యాగ్నిట్యూడ్ అని మనం చెప్పొచ్చు. సివియర్ కేటగిరీలోనే దాన్ని కేటగిరైజ్ చేస్తారు. అలాగే మనం చూస్తే కనుక దీన్ని ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే కనుక మనం 2011కి సంబంధించి ఏదైతే సునామీ వచ్చిందో ఆ సునామీకి దాదాపు ఒక 3 నుంచి 5 ఇంతలు దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దాదాపు ఒక 3 లక్షల మంది ప్రజలు దీంట్లో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చెప్పినట్టు 2 ట్రిలియన్కి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఇల్లులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉందని కూడా మనకు ఒక పక్కన తెలుస్తుంది. అలాగే బాబా వంగ ఏదైతే 1999లో కానీ ఏదైతే ప్రొడిక్ట్ చేశారో ఆయన దానికి అనుగుణంగానే మనకు ఇప్పుడు పరిస్థితులన్నీ దానికి అనుగుణంగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎర్త్క్వేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మూడో ప్రపంచ ఈ ప్రపంచం యుగాంతం ఏదైతే ఉందో, అంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఉందో దగ్గర పడుతుందా అన్న ఒక అభిప్రాయం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నాం మనం. దట్టు జపాన్ లో అంటే చాలా హైలీ సొఫిస్టికేట్ టెక్నాలజీ ఉంటుంది. ఎన్జిఆర్ఐలు కానివ్వండి, సైంటిస్టులు కానీ ఎప్పటికప్పుడు పసిగట్టొచ్చు. ఇది చాలా అంతు చిక్కని అంశమేం కాదు. సో అక్కడ సైంటిస్టులు ఎటువంటి రీసెర్చ్ కొనసాగిస్తున్నారు? నిజంగానే ఈ ప్రళయం వచ్చే అవకాశం ఉన్నట్టుగా సైంటిస్ట్ చెప్తున్నారా? వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, దేర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ మెగా ఎర్త్క్వేక్ 8.0 మ్యాగ్నిట్యూడ్తో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫాలోడ్ బై ఏ సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీన్ని పక్కాగా రీసెర్చ్ సైంటిస్టులు తేల్చేస్తున్నారా? కేవలం ప్రభుత్వం మాత్రమే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ బాబా వంగ జోస్యాలు కానివ్వండి, అట్ ది సేమ్ టైం ప్రెజెంట్ ఈ ఎర్త్క్వేక్స్ అన్నింటినీ కలగలుపుకొని భయపడిపోయి అక్కడ సహాయక సిబ్బందిని లాంచ్ చేసిందా? మనం చూస్తే మనోజ్, యాక్చువల్గా మన ఖండాలన్నీ చూసుకుంటే కనుక టెక్టానిక్ ప్లేట్స్ ఇవన్నీ పలకల మీదనే ఉన్నాయి. ఈ పలకలన్నీ కొన్ని సంవత్సరాలు గడిచిన కొద్దీ, కొన్ని దశాబ్దాలు గడిచిన కొద్దీ అవి అటు ఇటు జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తే కనుక హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి దశాబ్దానికి ఒకసారి ఎంతో కొంత అవి పెరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఈ టెక్టానిక్ ప్లేట్స్, ఈ పలకల మూమెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. అలాగే మనం చూసుకుంటే జపాన్ ఏదైతే ఉందో అది నాన్కి ట్రఫ్ పైన బిల్డ్ చేస్తుంది. అలాగే ఈ ఫిలిప్పైన్స్కి జపాన్కి మధ్యలో ఈ టెక్టానిక్ ప్లేట్స్కి మూమెంట్ ఉండడం వల్ల చీలికలు జరిగి అక్కడి నుంచి సునామీలు వస్తాయి ఖచ్చితంగా ఫ్యూచర్లో అని చెప్పి బాబా వంగ చెప్పడం జరిగింది. అలాగే సైంటిఫికలీ కూడా ఇది ప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్. జపనీస్ గవర్నమెంట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. మరి దానికి తగ్గట్టు వాళ్ళ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ, మీరు అన్నట్టే ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే బెస్ట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ జపాన్ అని చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా ఆటోమోటివ్ కావచ్చు, ఏ ఫీల్డ్స్లో అయినా కూడా. సో వాళ్ళు దీనికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నాం. అంటే మేబీ ఇప్పుడు మన చైనా వాల్ లాంటి ఒక వాల్ని మన కన్స్ట్రక్ట్ చేస్తారా, లేకపోతే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారు? వాళ్ళకున్న ఐలాండ్స్ అనేది చిన్న ఐలాండ్స్. అక్కడ సో నేను చెప్పడం కాదు, మళ్ళీ చెప్తున్నాను, 1కి 2 సార్లు అంతా అథెంటిక్ గా ధృవీకరించుకున్న తర్వాత మా ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డెస్క్ ధృవీకరించుకున్న తర్వాత ఈ వార్త మీకు చెప్పడం జరుగుతోంది. ప్రళయం పక్కా. ఇది నేను చెప్తున్న మాట కాదు, జపాన్ అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నాయి. మీకు కావాలంటే ఒకసారి జపాన్ ఎర్త్క్వేక్ సంబంధించి ఆ ట్వీట్ కూడా మళ్ళీ ప్లే చేస్తాను నేను. సో పదే మీకు చెప్తున్నాను, జపాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. 3 లక్షల మంది మరణిస్తారని అక్కడి ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. బికాజ్ అది బాబా వంగ జోస్యంతో పాటుగా అక్కడ సిచ్యువేషన్ అలానే ఉంది. ఈరోజు ఉదయం కూడా అక్కడ పలు చోట్ల ఎర్త్క్వేక్స్ వచ్చాయి.